సేవా సొసైటీ అనే ఫౌండేషన్ ని మేము రన్ చేస్తున్నాం. ఇది 2018లో మేము దీన్ని స్థాపించడం జరిగిందండి. అప్పటి నుంచి కూడాను ఈ 6 సంవత్సరాలు ఏదైతే ఉందో ఈ సుదీర్ఘ కాలంలో ఎంతో మంది ఆడపిల్లలకి మేము సాయం చేయడం జరిగింది. సాయం అంటే ఏదో 2 రోజులకు 3 రోజులకు ఉండేటట్టు కాకుండా ఏదో ఒక జీవితాన్ని మార్పు కోసం అని మేము ప్రతి ఒక్క సాయం కూడా ఇందులో చేస్తూ వస్తున్నామండి. మనకి ఆడపిల్లలకి ఉద్యోగాల అవకాశాలు కానివ్వండి, లేదంటే చదువు పరంగా చాలా మంది వెనకబడి ఉంటున్నారు. వెనకబడి ఏరియాస్ లో కానివ్వండి, ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్ లో వల్ల కానివ్వండి చాలా మంది వెనకబడి ఉన్నారు. కొందరు పేరెంట్స్ లేకపోవడం వల్ల కానివ్వండి, ఆర్థిక స్థోమత లేకపోవడం వల్ల మరి గవర్నమెంట్ నుంచి ఫ్రీ ఎడ్యుకేషన్ అనేది ప్రొవైడ్ చేస్తున్నప్పటికీ కూడా ఇలాంటి సిచ్యువేషన్స్ వల్ల వాళ్ళ డ్రాప్ అవుట్స్ అవడం వల్ల చాలా మంది వెనకనే ఉండిపోతున్నారు. అలాంటి వాళ్ళని మేము వెలికి పెట్టి అంటే మా సొసైటీలో ఉన్న వాలంటీర్స్ ద్వారా ఎక్కడైతే అలాంటి వాళ్ళు ఉన్నారో వాళ్ళని తెలుసుకొని వాళ్ళ దగ్గరికి వెళ్ళి వాళ్ళని మోటివేట్ చేసి మేము ఉన్నాము, మేము మీ ఎడ్యుకేషన్ కంప్లీట్ అయినంత వరకు మేము చూసుకుంటాం, బాధ్యత మేము వహిస్తాము అనే ఒక మాట వాళ్ళకి ఇచ్చి వాళ్ళని ముందుకు తీసుకొచ్చి ఎంతో మందిని చదివించడం జరిగింది. అలానే చాలా వరకు కాంపిటేటివ్ బుక్స్ ఎవరికైతే అవసరమో అవి ఇవ్వడం జరిగింది. అలానే కొంతమంది గవర్నమెంట్ స్కూల్స్ కి కాలేజెస్ కి వెళ్తున్నప్పటికీ కూడాను దూరం ప్రయాణం వల్ల వాళ్ళకి చదువు ఆపించేసే ప్రయత్నాలు కూడా ఇంట్లో జరగడం వల్ల అవి తెలుసుకొని వాళ్ళకి సైకిల్స్ కూడా మేము ప్రొవైడ్ చేసి వాళ్ళకి ఎడ్యుకేషన్ ఎక్కడ బ్రేక్ లేకుండా చూడడం జరుగుతుందండి. అంతేకాకుండా మనకి ఆడపిల్ల అంటే మన చెల్లి, అమ్మ, తల్లి ఇవి కాకుండా మన భూమాత కూడా ఆడపిల్ల అనే కాన్సెప్ట్ మేము తీసుకున్నామండి. అదే మొత్తం 2 కాన్సెప్ట్స్ లో కలిపి ఆడపిల్ల సేవా సొసైటీ అనేది ప్రారంభించడం జరిగింది. ఇప్పుడు ఉన్న ప్రోగ్రామ్ వచ్చేసి కమ్యూనిటీ ఎన్రిచ్మెంట్ ప్రోగ్రామ్ అండి. దీని ఉద్దేశం ఏంటంటే చాలా మంది మన దగ్గర అన్ఎంప్లాయ్మెంట్ గా ఉన్న యువత చాలా మంది ఉన్నారు. ఒకప్పుడు ఇక్కడ ప్రదేశానికి ఎగ్జాంపుల్ తీసుకుంటే ఒకప్పుడు పొందూరు అంటే మొన్న వచ్చిన డిఎస్సి తీసుకున్నా సరే డిఎస్సి నోటిఫికేషన్ వచ్చింది అని అంటే దానికి కనీసం రిజల్ట్ వచ్చినప్పటికీ కనీసం ఒక 40 మంది 50 మంది టీచర్లు ఇక్కడ నుంచి సెలెక్ట్ అయిన ఘనత మనకి పొందూరులో ఉంది. అంత పెద్ద పేరు ఉండే పొందూరు వచ్చేసరికి ఈ రోజు మేము సర్వే ఈ ప్రోగ్రామ్ కండక్ట్ చేసే ముందు ఒక 1-2 నెలల నుంచి మొత్తం సర్వే చేసామండి. ఎంతమంది అన్ఎంప్లాయీస్ ఉన్నారు, ఎంతమంది యువత అన్ఎంప్లాయీస్ గా ఉన్నారు అనేసి ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ కానివ్వండి మొత్తం అంతా మేము సర్వే చేస్తే 10th, ఇంటర్, డిగ్రీ ఇవి మాత్రమే మాకు కనిపిస్తున్నాయండి. చాలా తక్కువ మంది ఇప్పుడు కాంపిటేటివ్ వీళ్ళలో ఎవరు కాంపిటేటివ్ ప్రిపేర్ అవుతున్నారని చూస్తే అందులో కూడా చాలా తక్కువ మంది కాంపిటేటివ్ కి బయట ప్రదేశాలు కోచింగ్కి వెళ్తున్నారు. లేదంటే కొంతమంది వెళ్ళాలని ఉన్నప్పటికీ కూడా ఫైనాన్షియల్ ఇబ్బందుల వల్ల లేదంటే సేఫ్టీ వల్ల ఆడపిల్లలు కానీ మగపిల్లలు కానీ లేదంటే ఫైనాన్షియల్ ఇబ్బందుల వల్ల చిన్న పనులకి మగపిల్లలకి అయితే చిన్న పనులకి పంపించేసి ఇక్కడతో మనకి ఖర్చులకు సరిపడా జాబ్స్ మాత్రమే చూపెడుతున్నారండి తల్లిదండ్రులైనా లేదంటే ఫ్యామిలీ సపోర్ట్ అండి. కానీ అలా కాకుండా ఒకప్పుడు ఘనత ఏదైతే ఉందో అంటే ఇప్పుడు మన ముందు కూర్చున్న ఎమ్మెల్యే సార్ అవనండి పెద్దవాళ్ళు ప్రతి ఒక్కరు కూడా ఎంతో సాధించి మన దగ్గర మన ఈ పొందూరులోనే పుట్టి ఇక్కడ నుంచి ఎంతో సాధించి మన ముందు ఇలా ఒక మోటివేషన్ ఒక ఇన్స్పిరేషన్ ప్రజల్లో మనకి మన ముందు నుంచే వచ్చున్నారు. మీ అందరికీ తెలుసు ఇక్కడ ఉన్న ప్రతి ఒక్కరు కూడా మీరు ఇక్కడ పుట్టి ఇక్కడ పెరిగి మీ మధ్యలో నుంచే వచ్చి ఇప్పుడు ఈ పొజిషన్స్ లో నిల్చున్నారు. అలా చూసుకుంటే ఇక్కడ నెక్స్ట్ జనరేషన్ వచ్చేసరికి ప్రతి ఒక్కరు కూడాను ఎవరో కొంతమంది మాత్రమే మన స్థాయిని బయటకు తీసుకెళ్తారు. అంటే మన అన్ఎంప్లాయ్మెంట్ తగ్గించి ఎంప్లాయ్మెంట్ పెంచాలి. కమ్యూనిటీ ఎన్రిచ్మెంట్ ప్రోగ్రామ్ 38 రోజుల కోర్సు ఉంటుందండి. రోజు కూడా మధ్యాహ్నం పూట ఇక్కడ క్లాసెస్ నిర్వహించబడతాయి. దీనికి ఫ్యాకల్టీ కూడా వచ్చేసి మనం శ్రీకాకుళం నుంచి మోస్ట్ ఎక్స్పీరియన్స్ ఫ్యాకల్టీని తీసుకురావడం జరిగింది. మనకి ఇక్కడ కామన్ సబ్జెక్ట్స్ ఏదైతే ఉద్యోగాలు కలిసి కామన్ గా ఉన్న సబ్జెక్ట్స్ ఏదైతే ఉన్నాయో ఆ సబ్జెక్ట్స్ ని మేము ఎంచుకొని దానికి తగ్గట్టు ఎక్స్పీరియన్స్డ్ ఫ్యాకల్టీ శ్రీకాకుళం నుంచి మనం తీసుకురావడం జరుగుతుందండి. ఇక్కడ పెట్టిన సబ్జెక్ట్స్ వచ్చేసరికి అథమెటిక్, రీజనింగ్, ఇంగ్లీష్, కమ్యూనికేషన్ స్కిల్స్ అంటే ఏదో మన ఎగ్జామ్ రాసి క్వాలిఫై అయ్యామని కాకుండా అక్కడ పెట్టిన ఇంటర్వ్యూ కూడా మన వాళ్ళని సిద్ధం చేసి పంపించే రీతిలో మనం ఇక్కడ కోర్స్ అనేది నిర్వహిస్తున్నామండి. ఈ సొసైటీని సేవాభావంతో ఉన్నతమైనటువంటి ఆదర్శాలతో నెలకొల్పినటువంటి కుమారి లావణ్యకి నేను మనస్ఫూర్తిగా అభినందనలు తెలియజేస్తాను. ఆమె ఇప్పుడు మాట్లాడిందంతా వింటున్నాను, గతంలో కూడా మాట్లాడింది విన్నాను.
ఆమె ఆలోచనలు చాలా మహోన్నతంగా ఉన్నాయి. ఆచరణలో ప్రజల సహకారం అవసరం. ఈరోజు ఆమె ఆలోచిస్తున్నది, తను కూడా ఒక ఆడపిల్ల, మంచిగా ఉద్యోగం వచ్చింది, తన ఉద్యోగం తను చేసుకోవచ్చు, ఏమీ చేయాల్సిన అవసరం లేదు. కానీ తనకు వచ్చినటువంటి వనరుల నుంచి కొంత సమాజానికి నేను సేవ చేయాలనే ఆలోచన ఏదైతే ఉందో ఆ ఆలోచన చాలా గొప్పది. కాబట్టి అందరూ కూడా చప్పట్ల ద్వారా మనస్ఫూర్తిగా ఎందుకంటే మనం ఎంతోమందిని చూస్తున్నాం. కొన్ని లక్షల జీతాలు డ్రా చేసే వాళ్ళు కూడా నా భార్య, నా బిడ్డలు, నా కుటుంబం బాగుండాలి, ఇంకా బాగుండాలి, ఇంకా కోట్లు సంపాదించాలనే ఆలోచనలో 95% ఉన్నటువంటి ఈ సమాజంలో అంటేనే ఇంకేమైనా తక్కువ ఎక్కడో ఒక దగ్గర ఒక జ్యోతి. ఇప్పుడు మనం పగల్లో ఉన్నాం కాబట్టి ఆ సూర్యుడి ద్వారా మనకు వెళ్తురు వస్తుంది. ఇదే రాత్రి ఇక్కడికి వస్తే చీకటిగా ఉంది. ఒక దీపం మనందరికీ, ఒక చిన్న దీపం అయినా సరే ఎంతో మంది ఈ ప్రాంతాలంతా కూడా వెలుగుని చూపిస్తూ ఉంటారు. చిన్న దీపమే కానీ అది కారు చీకటి. కారు చీకటిలో ఒక చిన్న దీపం చాలా విస్తారమైనటువంటి వెలుగుని. అలాగే ఈరోజు సమాజం అనేటటువంటి ఈ చీకట్లో ఒక చిన్న దీపాన్ని వెలిగించడం ద్వారా వెలుతురు నివ్వాలి అన్న ఆలోచన ఆ అమ్మాయిలో రావడం ఇది నిజంగా మనస్ఫూర్తిగా అభినందనీయం. నేను అమ్మాయికి నేను చాలా అభినందిస్తాను.